ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరు వందనాలు. దైవ బిడ్డలకు, ప్రార్థనా పరులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒక సంగతి మీతో మాట్లాడాలని ఆత్మ ప్రేరేపణ చేత నా మనసులో వచ్చిన ఆలోచన బట్టి తెలియజేస్తున్నాను. యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమిటంటే 1వ అధ్యాయం 22వ వచనంలో, నీ వెండి మష్టాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను అంది. ద్రాక్షారసమట నీళ్లతో కలిసి చెడిపోయాను. ఫస్ట్ ఏమన్నాడు? నీ వెండి మష్టాయను అన్నాడు. 21లో చూస్తే అయ్యో నమ్మకమైన దేశము వేశ్యాయను అన్నాడు. అక్కడ ఈ ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా తెలియచేశాడు. నీళ్లతో కలిసిన ద్రాక్షారసము చెడిపోయెను. నీళ్ళు, ద్రాక్షారసం. నీళ్ళు లోకంలో ఉన్న ప్రజలు, ఇష్టానుసారం జీవించే ప్రజలు, అన్యజనులు, విగ్రహార్థికులు, భక్తి లేనటువంటి వారు, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకుండా జీవించేవారు నీళ్లకు సూచన. ఈ నీళ్లతో కలిసిన ద్రాక్షారసం ఏమైపోయింది? చెడిపోయింది. ఈ ద్రాక్షారసం అంటే దేవుని ఆత్మచేత నింపబడిన ప్రజలకు సూచన. పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్నవారికి సూచన. ఈ పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వారట నీళ్ళు అనే లోకస్తులతో కలిసిపోయి చెడిపోయారు అని ఈ ప్రవచనానికి అర్థమని ఆత్మ ప్రేరేపణతో నా మనస్సులో వచ్చిన వాక్యపు వివరణ మీకు తెలియచేస్తున్నాను. మరి మన పరిస్థితి ఏమిటి? భక్తిహీనులతో కలిసిపోయి చెడిపోతున్నామా? అన్యజనులతో కలిసిపోయి చెడిపోతున్నామా? లోకస్తులతో కలిసిపోయి చెడిపోతున్నామా? యేసు ప్రభువుని అంగీకరించి ఆచార సంబంధమైన క్రియలు చేస్తూ, లోక సంబంధమైన క్రియలు చేస్తూ, మూఢనమ్మకాలు పాటిస్తూ, లోక పద్ధతులు అనుసరిస్తున్నటువంటి వారితో కలిసిపోయి చెడిపోతున్నామా? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? మిమ్మలను నేను వేరుపరిచి ప్రత్యేకించుకున్నాను అంటున్నాడు. మీరు నిబంధన జనులు అన్నాడు. మరి మనం ఏమైపోతున్నాం? మన ప్రతిష్టత ఏమిటి? మన తీర్మానం ఏమిటి? మన ఉద్దేశం ఏమిటి? మన నిరీక్షణ ఏమిటి? మన ఆలోచన ఏమిటి? లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండకండి. ఆత్మ సంబంధమైన ప్రేరేపణలతో వాక్యానుసారంగా జీవించే వారమైతే దరిద్రత కలిగి ఉన్న లాజర్ లాంటి దండులమే అవుతామని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. ప్రభువుకు మాట అన్నాడు, ఆహారము కంటే దేహము, వస్త్రము కంటే దేహం గొప్పది కదా. వస్త్రం కంటే దేహం గొప్పది, ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా అన్నాడు. ఆహారం కంటే ప్రాణమే గొప్పది. ఆహారం కోసం ఎగబడి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నామా? వస్త్రం కంటే దేహమే గొప్పది. వస్త్రం కోసం ఎగబడి మన దేహాన్ని వ్యాధికి అప్పగించుకుని గాయాలకు అప్పగించుకుంటున్నామా? అందుకే దైవజనుడికి ఒక తెలియజేస్తున్నాను. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. నా బాధ్యత ప్రకారము నా మనసులో దేవుడు పెట్టిన ఒక మంట, అది మీకు వెల్లడి చేస్తున్నాను. నీళ్లతో కలిసిన ద్రాక్షారసం ఏమైపోయింది? చెడిపోయింది. కాబట్టి మనం ఆచార సంబంధమైన క్రియలు చేస్తూ, లోక సంబంధమైన పద్ధతులు అనుసరిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారితో కలిసిపోయి, మాట కలిపి, మనసు కలిపి, చెయ్య కలిపి, వాళ్ళు పిలిస్తే వెళ్ళి, వాళ్ళు పెట్టింది తిని, వాళ్ళు ఇచ్చింది తెచ్చుకొని, నీళ్ళతో కలిసిన ద్రాక్షారసం చెడిపోయినట్టు చెడిపోతున్నాం. మేము ఒకసారి ఆలోచించి దైవజనుడిగా మనం చేస్తున్నాను. మీరు చెడిపోకూడదని, పడిపోకూడదని, తప్పిపోకూడదని, దేవునికి దూరం కాకూడదని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని
ఆత్మీయుడిగా, ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను. వింటే, ఆత్మానుసారి జీవిస్తే దీవించబడతారు. వీడు చెప్తే నేను ఎందుకు వినాలి, నాకు తెలియదా అని సమర్థించుకుని నువ్వు జీవిస్తే శపించబడతారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేడు నీ ముందు జీవమును మరణాన్ని పెట్టాను, ఆశీర్వాదాన్ని శాపాన్ని పెట్టాను. నీ ఇష్టం, నీ ఇష్టం, ఎటు వెళ్తావో వెళ్ళు అని అప్పగించాడు. ఇది కూడా నీ ఇష్టమే. స్నేహితుడా, తమ్ముడు, చెల్లెమ్మ, ఒక్కసారి ఆత్మానుసారంగా ఆలోచించి ముందుకు సాగు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.